అండి అందరికీ. ఈ వీడియోలో బేబీ ఫుడ్ రెసిపీ ఒకటి చూద్దాం. ఈ రెసిపీలో ఫుల్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. వెయిట్ తక్కువగా ఉన్న పిల్లల కోసం చేసే రెసిపీస్లో ఇది ఒకటి అన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే 1/2 కప్ అటుకులు, 1/2 కప్ మకాన మజ్జిగలో నానబెట్టుకుంటున్నాను నేను. మీ పిల్లలు తినేదాన్ని బట్టి మీరు పాలు ఆర్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా మంచిగా 15-20 మినిట్స్ అలా నానిన తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ పౌడర్ అన్నమాట కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. అది ఇంట్లోనే చేస్తాను. ప్రాసెస్ కావాలంటే చెప్పండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతా. అది మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నా, కొంచెం సాల్ట్ అట్లా యాడ్ చేసి ఇంకా మూత పెట్టేస్తున్నా. ఈ ప్రతి వీడియోలో నేను ఏ ఫుడ్ వీడియో పెట్టినా ఖచ్చితంగా రివ్యూ చెప్తా, పాప తింటుందా తినట్లేదా అని మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా తింటేనే నేను వీడియో పెడతా, బాగుందని అంటేనే వీడియో పెడతా. ఎందుకంటే నేను కూడా టేస్ట్ చూస్తాను కదా పాపతో పాటు. టేస్ట్ చూడకుండా అయితే పెట్టలేం కదా ఎట్లుందనేది. వాటర్ అంతా ఇనికిపోయి మంచిగా ఉడికిన తర్వాత ఇంకా వేడిగా ఉండగానే స్మాష్ చేసుకోవాలి మెత్తగా. లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం. పక్కన రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. వీక్లీ ఒక్కసారైనా ట్రై చేద్దాం మన బేబీస్ కోసం. మీరు ఏమైనా ఫుడ్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మా పాపకి ఈ రెసిపీ కొంచెం వెరైటీగా అనిపించింది అనుకుంటా, ఇష్టంగా తిన్నట్టు అనిపించలేదు నాకు. ఇంకా చూద్దాం, ఫస్ట్ వీక్ కదా, ఇంకా మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది తనకి. బాయ్.